వెల్కమ్ టు మనా చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ని ఒక 2 కప్పులు తీసుకున్నాను నేను. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోవడం వల్ల మనకి ఈ రైస్ పొడవుగా సాగుతుంది. స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు 1 కప్పు, కొత్తిమీర 1 కట్ట ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. బీన్స్ ఒక హాఫ్ కప్పు చూడండి ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. పచ్చి బఠానీలు అండి, గ్రీన్ పీస్, నేను ఆల్రెడీ ఇవి ఉడకబెట్టి పెట్టుకున్నాను. క్యారెట్ ఒక హాఫ్ కప్పు ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. సాల్ట్ రుచికి సరిపడా, వెనిగర్ 1 టేబుల్ స్పూను, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కచ్చాపచ్చాగా దంచుకున్న బ్లాక్ పెప్పర్ అండి, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, క్యాబేజ్ ఒక హాఫ్ కప్పు ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకోండి. ఎందుకంటే మనకి బాస్మతి రైస్ ఉడకబెట్టుకోవడానికి దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి రైస్ పొడి పొడిగా వస్తుందండి. ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఇక్కడ చూడండి మనకు కొంచెం బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం ఈ రైస్లోకి. ఈ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టి ఇప్పుడు మనం ఈ బాస్మతి రైస్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ పొడి పొడిగా వస్తుందండి, అంటుకోకుండా. ఈ బాస్మతి రైస్ మొత్తం వేసుకోవాలి. ఈ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలియబెట్టండి. ఎందుకంటే మనం సాల్ట్ వేసాము, ఈ ఆయిల్ వేసాం కదా, మొత్తం ఈక్వల్గా కలిసిపోతుంది కాబట్టి ఒక్కసారి కలియబెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి రైస్ మనకి బాగా ఉడికింది కదా, పట్టుకొని చూస్తే తెలుస్తుంది బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని మొత్తం వంపేసుకోవాలండి. మనకి ఓన్లీ రైస్ సపరేట్ చేసి పెట్టుకోవాలి, బాగా ఆరబెట్టుకోవాలి ఈ రైస్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పుగా ఉండేది తీసుకోండి. ఏదైనా పాత్ర కానీ లేకుంటే ఏదైనా బాండిలి ఏదైనా వెడల్పుగా ఉంటే మనకి ఈజీగా ఉంటుందండి. దీంట్లో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు, ఈ బీన్స్ ముక్కలు, ఈ క్యాబేజ్, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఈ ఉడకబెట్టి పెట్టుకున్న గ్రీన్ పీస్ అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం. వీటితోనే చేసుకోవాలి అని ఏం లేదండి, మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే ఆ వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు. ఈ సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, కొంచెం ఈ సాల్ట్లో ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ కుక్ చేసుకోవద్దండి, మరీ మెత్తగా అయిపోతాయి. కొంచెం జస్ట్ ఇవి మెత్తబడేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, మనకి బాగా
ఈ ముక్కలు మొత్తం బాగా ఉడికిపోయాయండి. దీంట్లో ఇప్పుడు పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే, అంటే కొంతమంది స్పైసీగా ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి, ఇంకా స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు. లేకుంటే ఇలా డైరెక్ట్గా తిన్నా బాగానే ఉంటుంది. ఇదే రైస్తో, అంటే బాస్మతి రైస్తోనే చేసుకోవాలి అని ఏం లేదండి. నార్మల్ మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కూడా చేసుకోవచ్చు. ఆ రైస్తో కూడా బాగానే ఉంటుంది. మీకు చూపించడం కోసం నేను బాస్మతి రైస్ వేస్తున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్లో లేకుంటే మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే రైస్ కూడా వేసుకోవచ్చు. ఇలా బ్లాక్ పెప్పర్ కూడా వేసుకున్నాం కదా. దీంట్లో సోయా సాస్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్. వెనిగర్. ఈ వెనిగర్ కానీ మీ దగ్గర లేనట్లయితే నిమ్మరసం వేసుకోవచ్చండి. ఈ వెనిగర్ కూడా 1 టేబుల్ స్పూన్. నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఈ వెనిగరు సోయా సాస్ కూడా వేసి 1 నిమిషం బాగా కలియబెట్టండి. ఇక్కడ నేను క్యాప్సికమ్ వేయలేదు కదా, మీకు ఇష్టమైతే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని కొంచెం పొడి పొడిగా ఉండేటట్లు చూసుకోండి, లేకుంటే మనకి అంత టేస్ట్ ఉండదు. ఫ్రైడ్ రైస్ అంటేనే మనకి పొడి పొడిగా ఉండాలి కదా. ఈ రైస్ మొత్తం వేసుకొని, ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో ఇంకొంచెం పైన స్ప్రింగ్ ఆనియన్స్. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ మీ దగ్గర లేనట్లయితే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అండి. అంటే స్ప్రింగ్ ఆనియన్స్కి బదులు ఉల్లిపాయ యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. దీని మీదే కొత్తిమీర. ఈ కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి మెల్లగా, అంటే మనకి రైస్ ఇరిగిపోకుండా మెల్లగా కింద నుంచి పైకి ఈ విధంగా కలిపెట్టుకోవాలి. జాగ్రత్తగా తిప్పండి, మనకి రైస్ లేదంటే ఈ విధంగా పట్టుకొని ఇలా అన్నట్లయితే మనకి రైస్ మొత్తం ఈక్వల్గా కలిసిపోతుందండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చామంటే మనకి ఫ్రైడ్ రైస్, అంటే స్టవ్ ఆన్ చేయకూడదండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మూత పెడితే మనకి ఈ ఫ్లేవర్ మొత్తం ఈ రైస్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టి వదిలేసేయండి. తర్వాత సర్వ్ చేసుకొని తినేయచ్చు. చూసారు కదా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా ఈజీ అండి తయారు చేసుకోవడం. ఒకసారి ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.